ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈ గ్రంథంలో నుండి అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 16 నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. ఆ రాజులైదుగురు పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా యందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులైదుగురు దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డంగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిల్వక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విజయాన్ని ఇచ్చే దేవుడు, ద గాడ్ హూ బ్రింగ్స్ విక్టరీ. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే 5 అమోరీల రాజులు పారిపోయి మక్కేదా గుహలో దాక్కున్నారు. యుద్ధము జరుగుతున్న సమయంలో వారు పారిపోయి మక్కేదాలో దాక్కున్నట్లు వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ రాజులను బంధించడానికి యెహోషువ గుహ ద్వారాన్ని రాళ్లతో మూయించి వేయమని ఆజ్ఞాపించాడు. ఆపై తిరోగమనంలో ఉన్న కనానీయుల సైనికులను చివరి వ్యక్తి వరకు నాశనం చేయమని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. జీవించి ఉన్న కొద్దిమంది కనానీయుల సైనికులను దేవుని శక్తితో ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. వారు ఏమి కూడా మాట్లాడలేకపోయారు. యెహోషువ ఇశ్రాయేలు అధిపతులకు 5 కనానీయుల రాజులపై వారి మెడపై తమ పాదాలను ఉంచమని చెప్పాడు. ఇశ్రాయేలు సైన్యము ఎంతో బలాన్ని పొందుకొని వారు దాక్కున్నటువంటి రాజుల ఆ మక్కేదా ప్రాంతాన్ని మొత్తం స్వాధీనం చేసుకొని వారిపైన గెలుపు పొందినట్లుగా దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 24 నుండి 25 వచనాల్లో దేవుడు తన శత్రువులను ఓడించి అణిచివేస్తాడు. ఈ చెడు కాలంలో మనం గమనించినట్లయితే దేవుణ్ణి వ్యతిరేకించే అధికారులతో జరిగేటువంటి యుద్ధంలో మనం నిరుత్సాహానికి గురవుతున్నప్పుడు, దాన్ని నివారించడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసు ఇంతకు ముందే సాతాను తలను చితకొట్టాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సాతానును మన పాదాల క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించినని రోమాపత్రికలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకు మన విరోధముగా ఉన్నటువంటి శత్రువులను అణిచివేసి మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని ఆలోచిస్తే 17 నుండి 25 వచనాల్లో యుద్ధము అప్పటికే గెలిచినప్పటికీ ఇశ్రాయేలు శత్రువులు పూర్తిగా నాశనమయ్యే వరకు యెహోషువ వారిని విడిచిపెట్టలేదు. అది దేవుని చిత్తం కాబట్టి అతను పూర్తిగా వారిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అది దేవుడు వారికి ఇచ్చిన విజయం కాబట్టి అతను తన వంతు కృషి అతను చేశాడు. దేవుని చిత్తం ఎలాగైనా నెరవేరుతుందని భావించి మనము ఆత్మ సంతృప్తితో అలాంటి వైఖరితో స్థిరపడిపోకూడదనేది ఈ విషయం మనకు తెలియజేస్తుంది. దేవుడు తన చిత్తాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు, తన ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తాడు. కానీ మనం సోమరితనంతో బద్ధకంతో ఉన్న గృహ నిర్వాహకునిగా ఉండకూడదు. ఒకవేళ మనం సోమరితనంతో ఉన్న గృహ నిర్వాహకునిగా ఉంటే దాని ప్రతిఫలం మనకు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన పట్ల కార్యం చేస్తున్నప్పుడు మనం కూడా చురుగ్గా అందులో పాల్గొనాలి, మనం కూడా పని చేయాలి అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోషువ చివరి శత్రువు వరకు వారిని నాశనం చేయడానికి ఆయన ముందుకు సాగినట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో మనకు వ్యతిరేకంగా ఎలాంటి శక్తులు పనిచేస్తున్నప్పటికీ
దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి వాటిపైన దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి చివరి వరకు మనం ఆ విషయంలో చురుగ్గా పాల్గొనేవారుగా ఉంటే మనం గొప్ప విషయాన్ని అనుభవించగలుగుతామనేది ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి బయటికి తీసుకొచ్చేటువంటి గొప్ప శక్తి దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోకూడదు. సాతాను ఓడించినటువంటి ప్రభు మనం జయం పొందేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన జీవితాన్ని ఆయన కృప ద్వారా నడిపిస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తుంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో మరి సాతానుకు అవకాశం ఇవ్వకుండా, శత్రువుకు అవకాశం ఇవ్వకుండా దేవుని వాక్యం పైన ఆధారపడుతూ మనం దేవుడిచ్చేటువంటి విషయంలో పాలు పొందాలనేది ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఆ విధంగా దేవుడు మన అనుదిన జీవితంలో మనం విజయవంతంగా ముందుకు సాగేటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం దేవునికి ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉనికిని మేము ఎల్లప్పుడూ తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. చిన్న విషయాల్లో కూడా మీకు విధేయత చూపించడానికి మాకు కృప చూపండి. దేవా, మీరిచ్చే విషయంలో మేము పాలు పంపులు పొందడానికి కృప చూపండి. ప్రభా, మేము సోమరితనంతో ఉండకుండా చురుకుగా ఉంటూ ప్రభా నీవిచ్చే విషయంలో పాలు పొందడానికి సహాయం చేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించి వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.